ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుకున్నామో, ఏదైతే పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే భావన మనలో ఉండిందో అది మీలో తగ్గకూడదు. దానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీకు వివరించుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిపోయింది, దాన్నే మన వాళ్ళు ఎక్కువ ఫార్వర్డ్ చేసేస్తారు. అది పార్టీకి మేలా నష్టమా, దానివల్ల ఉపయోగమా, 10 మందికి మనం ఈ సమాచారం అందించగలుగుతున్నాం అనే విషయం కూడా ఆలోచించకుండా తొందరపడి స్పందించే మనస్తత్వం, ఒక మార్పు మీలో రావాలి. ఏ కార్యక్రమం చేసినా మనం ఒకటే ఆలోచించుకోవాలి, మనకి వర్గాలు లేవు. జిల్లాలో ఉన్న గ్రూపులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, భిన్న నాయకత్వాలు లేవు మనకి. కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది జనసేన పార్టీలో. ఆయన కోసమే మనందరం కూడా పనిచేయాలి. ఆయన కోరేది కూడా మీ మంచి కోసమే. ప్రతి ఒక్కరిని ఆయన చూశారు, కష్టపడే వాళ్ళని ఎంపిక చేశారు, అవకాశాలు కల్పించారు, పదవులు ఇచ్చారు. కానీ పదవులు ఇచ్చినంత మాత్రాన మీకు బాధ్యత లేదనే భావన దయచేసి తెచ్చుకోబాకండి. ఎవరైతే పదవులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు ఈరోజు ఒక బంగారమైన అవకాశం కల్పించారు. మీ నాయకత్వం పెంచడానికి అవకాశం కల్పించారు. దాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఉపయోగించండి. కార్యాలయాల నిర్మాణం చేయండి. ఈ రోజున మీకు సిబ్బందితో పాటు జీతాలతో పాటు మీకు కార్లు, అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం మన పార్టీ కోసం అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. అంతేగాని ఫ్లెక్సీల్లో మన ఫోటో ఉందో లేదా, మనకి ఏ విధంగా మనకి కుర్చీ ఏర్పాటు చేశారు అనే అంశాలు కాదు మన ప్రస్తావన. చాలా పొరపాటు అది. రాజకీయాల్లో ఎవరు కూడా స్థానం ఒకరిని పిలిచి ఇవ్వరు. వీ హ్యావ్ టు ఎర్న్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు విన్ ద ఎలక్షన్. అప్పుడే మనకు ఆ స్థానం దక్కుతుంది. ఆ గుర్తింపు కోసం ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అటువంటి ప్రస్థానం మనం చేశాం, అంత ధైర్యంగా మనం చేశాం. ఏమీ లేదు భవిష్యత్ అనుకున్న రోజుల్లో ఈ విధంగా మనం కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసాం. ఈ రోజున దాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. రాబోయే రోజుల్లో మనకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రాబోతోంది. దయచేసి ఇక్కడ విచ్చేసిన యువత, మహిళలు, మీరు చేసిన ఆ త్యాగాలు ఎవరు కూడా మర్చిపోలేరు. కానీ ఆ వేదికని మీరు ఉపయోగించుకోండి, ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. స్థానిక సంస్థల నుంచి మన నాయకత్వం పెంచుకుంటూ పోతే మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో రాజకీయపరంగా మన పార్టీ ఎదిగినప్పుడు ఉంటుంది మీకు. దాన్ని మీరు మర్చిపోబాకండి. పోటీ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థుల్ని మనం గెలిపించాలి. కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వారి కోసమే మనం మద్దతు తెలిపి నిజాయితీగా పనిచేసే మనస్తత్వం కేవలం జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఎన్నికల్లో కూడా మనం చేసి చూపించాం. గతం మీరందరూ కూడా మర్చిపోకూడదు. ఈ మాట ఎందుకంటున్నారంటే చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇతర పార్టీ వాళ్ళు కూడా.